హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ ఒకటి రెడీ చేసుకుందామండి. ఇది ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి, లేదంటే మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 10, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పొడి అవుతుంది కదండి. దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు మైదా పిండి, ఇవి రెండు వేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఒక పౌడరు, దాన్ని కూడా వేసేసుకుందాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇది కూడా వేసుకున్నాక టేస్ట్ తగ్గ సాల్ట్ అంటే 1 టేబుల్ స్పూన్ పడుతుందండి దీనికి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం స్పూన్ తోటి. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నేను బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఇవేమి యాడ్ చేయట్లేదండి. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం పోసుకుంటూ చపాతీ ముద్దలా మనం దీన్ని చేసుకుందామండి. ఇలా కొంచెం పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత చూసారా, మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా వెళ్ళాలండి. మెత్తగా ఉండాలి కొంచెం పిండి, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనము చపాతీ పీట మీద ఒక ముద్దను ఇలా తీసుకుని పైన బియ్యం పిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఇలా మనం చపాతీ ముద్దలో ఫస్ట్ చేతితో కొంచెం మెత్తగా ఇలా ఒత్తుకునండి. తర్వాత మనం చపాతీ కర్రతో చేసేసుకుంటే అయిపోతుందండి ఇది. ఇలా చపాతీ కర్రతో ఒక చేతితో మధ్యన ఇలా అనండి. అటు ఇటు పెడితే వెయిట్ ఎక్కువైపోయి ఇవి గుల్లగా రావండి. ఒక చేతితో అనిన తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత మనకి నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఏదో ఒక దాంతో మనం ఇలా మనకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇలాగా ఇవైతే నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా మనకు నచ్చిన సైజు, మనకు నచ్చిన షేపు, మన చాయిస్ అండి ఇది కటింగ్ చేసుకోవడం అనేది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇదైతే చపాతీ మరీ లావుగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదండి. ఈ మందం ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి రౌండ్గా కూడా చేస్తున్నాను. మనకి బాటిల్ పైన క్యాప్స్ అవి ఉంటాయి కదా, దాంతో నేను ఇలా రౌండ్గా చేస్తున్నాను. సో ఇలా కూడా చేసిన తర్వాత మొత్తము ఇలా మొత్తం చపాతీ ముద్దలన్నీ ఇలాగే చేసి పెట్టుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకుని, ఇది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి, కొంచెం తక్కువే పోసుకోవచ్చు. ఇలా 1 by 1 వేసేసుకుందాము. ఇలా 1 by 1 వేసేసుకుని ఇవైతే చాలా టేస్టీగా ఉండేయండి. టీ టైమ్ స్నాక్ కానివ్వండి, ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇవి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర మనం మిక్సీ పట్టాం కదా, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి. చూసారా ఎంత గుల్లగా వస్తున్నాయి, తినడానికి కూడా మంచి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మనకి 10 to 15 days నిలవ ఉంటాయండి. మనకి డబ్బాలో పెట్టుకుని క్లోజ్గా ఉండే మూత పెట్టేసుకుంటే గట్టిగా ఉండేది మనకి 10 to 15 days నిలవ కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.